మహిమగల కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకులుగా బేతాళ స్వామి ఉన్నారని ఆలయ అర్చకులు చిరంజీవి లోకల్ 18కు తెలిపారు. భూతాలకు శక్తులకు రాజు బేతాళ స్వామి అని, నాగబేతాళుడిగా ఇక్కడ బేతాళ స్వామి అయితే భక్తులకు దిగంబరంగా దర్శనమిస్తారని అర్చకులు వెల్లడించారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడు బేతాళ స్వామి. భూతాలకు శక్తులకు రాజు అయినటువంటి బేతాళుడు మన ఆంజనేయ స్వామికి క్షేత్రపాలకుడుగా ఉండి ఇక్కడ క్షేత్రాన్ని వారే పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి క్షేత్రపాలకుడు ఆ స్వామివారిని కూడా సేవించుకుంటే నాగబేతాళునిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. బేతాళ స్వామి ఈ స్వామివారి ఆలయం వెనకాల బేతాళ స్వామి ఆలయం ఉంటుంది. ఆ స్వామివారు నగ్నంగా ఉంటారు. ఆ నాగశేషునితో కూడుకున్నటువంటి స్వామి, ఆ స్వామిని సేవించుకున్నంత మాత్రాన్ని వారి యొక్క మీద ఉన్నటువంటి శక్తులు కూడా పోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బేతాళ స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు తమ విశ్వాసాన్ని అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. అయితే బేతాళ స్వామి వారు భారీ బండరాయికి ఉండడంతో ఆ బండరాయికి పొర్లు దండాలు పెడుతూ భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత కూడా ఆంజనేయ స్వామి వారిని బేతాళ స్వామి వారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా భక్తులు చెప్తున్నారు. స్వామి ఆలయాలు చాలా ఉన్నవి. ఇక్కడ పవిత్రంగా ఇక్కడ ఏంటంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి స్వామి, అందుకే వారి కోరికలు నిర్వహిస్తున్నారు. స్వామివారి యొక్క ఇప్పుడు సన్నిధికి వారు ఏంటంటే అనుకోగానే వారి యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉదాహరణకు, వారికి కూడా వారు ఒక ప్రమాదం నుండి బయటపడ్డారు. వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆంజనేయ స్వామి ఇలవేల్పు మన కొండగట్టుకు రాగానే వారికి శుభ సూచకంగా చాలా మంచి జరిగిందని చెప్పేసి వారు చెప్తారు. అందుకని చెప్పేసి వారు కూడా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తలుచుకున్నారు. అదే విధంగా సెలబ్రిటీలు కూడా వారిని బట్టి ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు స్వామివారిని సేవించుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. స్వామివారి మహత్యాన్ని ఇక్కడ ఆలయ ప్రశస్తాన్ని చూసి చాలా మంది కూడా భక్తులు విశేషంగా వస్తున్నారు. అయితే ఎక్కడైనా దేవతామూర్తులు ప్రత్యేకంగా క్షేత్రపాలకులుగా ఉండే సందర్భాలు ఉంటాయి. అయితే ఇక్కడైతే భూతాలకు శక్తులకు రాజైనటువంటి బేతాళ స్వామి స్వయంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి క్షేత్రానికి క్షేత్రపాలక ఉండడం గమనార్హమని అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తూ దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బేతాళ స్వామి వారిని దర్శించుకుంటున్నారని అర్చకులు వెల్లడించారు.